యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మామూలుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు మాలాంటి వాళ్ళకి, ఎప్పుడు లక్ష్మీదేవి లాగా ఉండాలి, మంచిగా కుంకుమ బొట్టు పెట్టుకొని పద్ధతిగా గాజులు వేసుకొని అలా ఉండాలి కలకల్లాడుతూ ఇలా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఆ వేసుకునే గాజులు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళమంతా కూడా ఏ శారీ వేసుకుంటే దానికి మ్యాచింగ్ ఇలా ఎక్కువ ఫాలో అవుతున్నాం. కానీ మనకు ముందు నుంచి పురాతన కాలం నుంచి ఉన్నదల్లా అంటే ఒక ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఎరుపు, ఇవి శుభప్రదము. అమ్మవారికి ఇచ్చేటప్పుడైనా అవే, మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడైనా మనం ధరించాలన్నా అవి మాత్రమే మంచిది అని చెప్పి అంటారు. నిజంగా మనం వేసుకునే గాజుల వల్ల కూడా మన లైఫ్ డిసైడ్ చేయబడుతుందా? ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వేసుకుంటే అంతా నాకు శుభంగా ఉంటుందా? నాకు బ్లాక్ ఇష్టం, నేను బ్లాక్ కలర్ గాజులు వేసుకున్నా అపశకునంగా ఉంటుందా? ఇలాంటి చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు మామూలుగా. ఇదంతా నిజం అంటారా? ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడ బ్లాక్ అపశకునం అని కాదు. బ్లాక్ అపశకునం అయితే గనక మీకు బ్లాక్ ఐస్ ఇవ్వడు కదా భగవంతుడు. మీకు ఈ విశ్వాన్ని చూసేటువంటి అదే బ్లాక్ హెయిర్ ఇచ్చాడు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక బ్లాక్ బోర్డు ఒక స్టూడెంట్ జీవితాన్ని మార్చేస్తుంది. రైట్. ఐస్ బ్లాక్ కరెక్ట్ కాదు అపశకునం అనుకుంటే అసలు బ్లాక్ కలర్ పెట్టాడు కదా భగవంతుడు. ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క గుణం ఉంటుంది అని చెప్పారు శాస్త్రంలో. తమో రజ సత్వ గుణాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎందుకు కొంచెం అంటే ఈ బ్లాక్ కలర్ ఒకటి ఎక్కువగా ఎందుకు వాడకూడదు అంటారంటే, గాజుల విషయంలో మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయత్న స్థానాన్ని ఆస్ట్రాలజికల్ గా థర్డ్ హౌస్ అంటారు. ఈ థర్డ్ హౌస్ కి చెవులు ఇక్కడ వేసుకునే గాజుల స్థానంగా చెప్తారు ఆస్ట్రాలజీలో. అందుకని అక్కడ గనక ఒకవేళ రజోగుణ సంబంధంగా వచ్చింది, తమోగుణ సంబంధంగా వాళ్ళ యొక్క తత్వాలు మారితే ఒక రకమైన మొండితనం పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఎందుకమ్మా, ఇప్పుడు ఇదే రూమ్ ఉంది, కంప్లీట్ వైట్ కలర్ ఉన్న రూమ్ లో మీరు కూర్చోండి, అలా అనిపిస్తుంది మీకు? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే కంప్లీట్ బ్లాక్ కలర్ రూమ్ లో కూర్చోండి, కొంచెం అంటే ఇష్టపడ్డ వాళ్ళకి ఏమో డిఫరెంట్, ఇష్టపడ్డ వాళ్ళకి డిఫరెంట్. బట్ సంథింగ్ వైట్ కలర్ ఉన్నప్పుడు అంత పీస్ఫుల్, వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఉన్న పీస్ఫుల్ బ్లాక్ కలర్ వేసుకున్నప్పుడు ఉండదు. బ్లాక్ కలర్ వేసుకుంటే అది బాగా ఇష్టం ఉన్న వారికి ఉండొచ్చేమో, కానీ 90% ఆఫ్ కేసెస్ వైట్ కలర్ వేసుకున్నప్పుడు వేరే ఉంటుంది. రెడ్ కలర్ వేసుకున్నప్పుడు టెంప్టింగ్ గా ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైనా అసలు ఒక షర్ట్ వేసుకున్నా ఒక వ్యక్తి, లేకపోతే స్త్రీ ఏదైనా డ్రెస్ వేసుకున్నా ఆ తత్వం వేరే ఉంటుంది. అంటే ఒక కలర్ కి ఒక తత్వం ఉంది. ఆ తత్వం అనేటువంటిది వాళ్ళకి లైఫ్ లో దాని యొక్క ప్రభావం పడుతుంది. అంతేగాని అది బ్యాడ్ అని కాదు అక్కడ. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ గ్రూప్స్ మీద ఒక బ్లడ్ గ్రూప్ మీకు ఏ బ్లడ్ అది ఎక్కించాలో అది ఎక్కించాలి. వేరేది ఎక్కిస్తే అది మీకు పనిచేయదు. అలానే ఆ బ్లడ్ గ్రూప్ బ్యాడ్ అని కాదు అక్కడ, అది మీకు సెట్ కాదు. అలాగే కొన్ని వాటికి కొన్ని సెట్ కావు. బ్లాక్ కంప్లీట్ గా తప్పు అయితే అసలు ఈ విశ్వంలో ఏది బ్లాక్ గా ఉండకూడదు, అది రాంగ్ కాన్సెప్ట్. అయితే కొన్ని గుణాలను అవి ప్రభావితం చేస్తాయి కాబట్టి అది. ఇక్కడ శాస్త్రంలో అన్నదమ్ముడు లేదా భర్త ఇద్దరు ఒక స్త్రీకి గాజులు ఇస్తారు. అన్నదమ్ముడు గనక ఎప్పుడైనా సరే ఒక స్త్రీమూర్తికి తన సిస్టర్స్, అక్కకి కావచ్చు, చెల్లికి కావచ్చు, గాజులు ఇస్తే వాళ్ళ లైఫ్, అన్నదమ్ముడు లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే భర్త గనక భార్యకి గాజులు, ఈ కమ్మలు ఎప్పుడు ఉండేలా చూసుకోవాలంటారు శాస్త్రంలో. చెవు కమ్మ లేకుండా భర్తకు కనబడకూడదు అంటారు. కనబడకూడదు, అది అమంగళంగా భావిస్తారు. కనీసం మన తాటికి సంబంధించిన తాటి చెట్టు ఆకుకి సంబంధించిన ఒక ఇది ఇలా ఒక పుల్లలా ఉంటుంది, అదైనా పెట్టుకో ఉండాలి అంటారు. ఎందుకంటే స్త్రీ గనక మంచి కమ్మలు కానీ ఈ గాజులు కానీ ధరిస్తే పురుషుడికి అంటే భర్తకి అదొక యోగం, భాగ్యయోగాన్ని ఇస్తుంది అని చెప్తారు. భాగ్యయోగం ఎందుకంటే స్త్రీ యొక్క 3వ స్థానం, చెవి కమ్మలు కానీ చేతులకు ఉండే గాజులు కానీ, ఆ 3వ స్థానం అనేటువంటిది భర్త యొక్క భాగ్యస్థానం. అంటే భర్త స్థానం నుంచి 7th హౌస్ నుంచి 9th హౌస్ అవుద్ది. ఇదేమో థర్డ్ హౌస్, వాళ్ళకి 9th హౌస్ అవుద్ది. కాబట్టి అలా చేసుకోమని చెప్పి చెప్తూ ఉంటారు. ఇందులో మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, అమ్మవారి దగ్గర పెట్టినటువంటి గాజులు వేసుకున్నప్పుడు నాన్ వెజిటేరియన్ తినవచ్చా? ఇక్కడ ఏంటంటే ఒకటమ్మా, నేను ఒకటే చెప్తాను, నా దృష్టిలో
నాన్ వెజిటేరియన్ తిన్నంత మాత్రాన్ని ఏదో దోషం అయిపోతుందని ఎప్పుడు అనుకోను నేను. ఎందుకంటే అంటే అదేదో నేను తింటాను కదా, నేను తిన్న చెప్తున్నానండి మీకు. నాన్ వెజిటేరియన్ ఆపడం గొప్పతనం కాదు. మీరు వెజిటేరియన్ అయ్యుండి కూడా అవతల వాళ్ళని కనుక పీక్కు తినే స్వభావం ఉంటే దట్ ఈస్ నాన్ వెజిటేరియన్ కంటే బెటర్, ఇంకా హయ్యెస్ట్ ఇది ఇది ఉన్నటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులుగా నేను భావిస్తాను. అంటే చాలా మంది ఉన్నారు నాన్ వెజిటేరియన్స్ దీన్ని బట్టి. ఉన్నారు. ఎందుకంటే నువ్వు పేరుకి మాత్రం వెజిటేరియన్ అయి ఉండి అవతల వాళ్ళని నువ్వు ఒక ద్వేషంతోని కోపంతోని లేకపోతే తినేస్తుంటే నువ్వు ఇంక వెజిటేరియన్ అయి ఉండి ఏం లాభం? నీకు ఇష్టం లేక తినట్లేదు, లేకపోతే ఒక జాలితో నువ్వు తినట్లేదు అంటే నువ్వు ఒక పక్షి మీదో లేకపోతే ఒక మేక మీదో నువ్వు జాలి చూపించినప్పుడు నువ్వు ఒక మనిషి మీద ఇంకెంత జాలి చూపించాలి నీ స్వభావంలో. నిజమైనటువంటి వెజిటేరియన్ ఎవరంటే అవతల వాళ్ళని హింసించకుండా ఉంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వెజిటేరియన్. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు కోడిని తినట్లేదు మేకని తినట్లేదు అంటే నిన్నేమి మంచి వ్యక్తిగా చూడ్డు. నువ్వు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే నేను మంచి వరగా చూస్తాడు. మనలో ఉన్న గుణాలను బట్టే చూస్తాడు. అంతేగాని ఆయనకి నువ్వు మటన్ తింటున్నావు కాబట్టి నేను అనుగ్రహించను అనడు. నువ్వు అందరినీ మంచిగా చూస్తున్నప్పుడు నేను అనుగ్రహిస్తా అంటాడు. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అంతేగా నేనేమి తిననండి అందుకే నాకు భగవంతుడు అనుగ్రహం వస్తుంది అనుకుంటే అది తప్పు అంటా నేను. ఓకే. అయితే ఈ గాజులు వేసుకున్నప్పుడు అంటే మీరు దాని పర్టికులర్గా ఇది అమ్మవారి గాజులు, నేను దీనికి ఎక్కడా కూడా దీనికి ఇట్లాంటి వాటికి టచ్ చేయకుండా ఉండిస్తాను అనుకుంటే ఉండివ్వండి, అది దట్ ఈస్ గుడ్. మీకు ఇంకా దాని పవిత్రతను కాపాడుతున్నట్టు. అంత మాత్రం చేత ఆ గాజులు ధరించినంత మాత్రం చేత మీరు వెళ్ళి ఆ గాజులతో వెళ్ళేదో తింటే ఏదో పోతుందని మాత్రం భయం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర ఎలా ఉండాలంటే భయంతో బ్రతకూడదు. భగవంతుడితో ఎప్పుడు కూడా మనం భయంతో ఉండే రిలేషన్ ఎప్పుడు కూడా అమ్మో మనం ఏం తప్పు చేస్తామో అని భయమే ఉంటుంది కానీ భక్తి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు భక్తి అనేటువంటి వారధి ఉండాలి భగవంతుడికి మనకి మధ్యలో. అంటే ఒక రిలేషన్ అంటే అయ్యో భగవంతుడు నేను వాళ్ళ పూజ చేయలేకపోయాను పొద్దున్న బాధ ఉండాలి. అమ్మో చేయలేదు ఏమవుతుందో ఉండకూడదు బాధ. అయ్యో నేను వాళ్ళ పూజ చేయలేకపోయాను పొద్దున్నే నాకు కుదరలేదు, పొద్దున్నే ట్రైన్కి వచ్చేసాం లేకపోతే ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ ఉంటుంది, ఇంటి దగ్గర మనం 5 o'clock బయలుదేరాలి. ఎందుకంటే జర్నీ ఒక 1 hour ఉంటుంది. ఆ టైంలో సరిపోదు మనకు టైం. ఏదో అలా దీపం పెట్టి వచ్చేసాను అబ్బా అనే ఒక బాధ ఉండాలి కానీ భయం అనేది ఉండకూడదు. అయ్యో నేను ఇంట్లో ఎలా చేస్తాను ఇది ఉండాలి. ఇది ఉంటే మీరు నామస్మరణ చేస్తున్నట్టే అమ్మవారిది. ఎప్పుడైతే అది చేస్తున్నారో ఆటోమేటిక్గా మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది. కానీ అసలు అది మైండ్లో మీకు అసలు లేకుండా ఊరికే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అక్కడ. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మామూలుగా ఎక్కువగా విలేజ్లలో ఉండే వాళ్ళు కొన్ని పాటిస్తూ ఉంటారు. ఈ గాజులకు సంబంధించి కూడా అంటే అక్క చెల్లెళ్ళకి ఏదో కీడొచ్చింది అని చెప్పి అన్న చెల్లెళ్ళకి అన్న అక్క ఇట్లాంటి సంబంధం ఉన్న వాళ్ళకి అమ్మమ్మలు మనవరాళ్ళకి గాజులు పెట్టాలని ఆడపడుచు వదినకు పెట్టి ఇలాంటివన్నీ వస్తుంటాయి. లేదంటే కీడు అని చెప్పి ఈ పరిహారాలు నిజంగా ఉంటాయా? ఈ గాజులు పనిచేస్తాం. మీకు ఎందుకు మీరు నోములు అది నోస్తుంటారు స్త్రీలు, జాకెట్ బట్ట గాజులు కూడా ఇస్తారు. ఎందుకంటే అది ఎంతమందికి మీరు పంచుతూ ఉంటే ఆ యొక్క దారిద్ర్యం తొలగుతుంది. మెయిన్ గా ఏంటంటే గాజులు ఇచ్చినా తీసుకున్నా దారిద్ర్యం తొలగుతుంది. గాజుల విషయంలో మీరు ఒకరికి ఇచ్చారు, ఒక ఇంట్లో ఏదో మనకి వరలక్ష్మి వ్రతాలు పూజలు చేస్తుంటారు, నోములు నోస్తున్నప్పుడు జాకెట్ బట్ట 2 అరటిపళ్ళు తమలపాకు ఆకు ఒక్క ఒక 1/2 డజన్ గాజులు ఇస్తారు. అది ఎంత అద్భుతమైనటువంటి రెమెడీ అంటే చూడడానికి చాలా సింపుల్గా ఇచ్చుకున్నాం అనుకుంటాం కానీ ఇచ్చిన వారికి దారిద్రం పోతుంది, ఆ పూజలో పాల్గొని తీసుకున్న వారికి కూడా దరిద్రం పోతుంది. అది ఇద్దరికీ పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా ఇవ్వాల్సిన సందర్భం వస్తే శుక్రవారాలు మంగళవారాలు చాలా వరకు ఇవ్వరు. అంటే నా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఇంట్లోంచి ఇలా భావిస్తారు చాలా మంది, ఇవ్వడానికి ఆలోచిస్తారు. నిజంగా అది అలా ఏం వెళ్ళిపోదు, అస్సలు అట్లా వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు గనక ధనయోగము లక్ష్మీ యోగం ఉన్నంత కాలము ఆవిడ అది పనిచేసి పెడుతూనే ఉంటుందమ్మా లక్ష్మీదేవి, మీకు ఇస్తూనే ఉంటుంది. మీకు సమయం అయిపోయిందంటే మీరు ఎన్ని చేసినా ఆయనకి అంత తొందరగా రాదు. ఎంతో భక్తితో ఏదో చేస్తే తప్పితే ఆవిడ అనుగ్రహం ఉంటుంది కానీ అలా ఏం పుసుకుని అలా ఏం వెళ్ళిపోదు. అలా అయితే అద్భుతం చేస్తే మళ్ళీ రావాల్సిందే అంతే. అంటే మీకు యోగం ఉంటేనే రావాలి, లేదా మీరు నిత్యము ఏదైనా ఇప్పుడు యంత్రాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎట్లా అంటే లక్ష్మీ యంత్రం అని ఉంటుంది, అది 1 feet by 1 feet లక్ష్మీదేవి బొమ్మ పెట్టి చుట్టూ దానికి సంబంధించినటువంటి కొన్ని బీజాక్షరాలతో కొంత ఉంటుందమ్మా ఉండి దాన్ని పుష్పావాసము జలావాసము
ధాన్యావాసం చేస్తారు 3 రోజులు చేసి దానికి ఒక శక్తిని చేకూర్చి అమ్మవారిని ఆవాహనం చేసి అందులో పెడతారు. ఓకే. దానికి పద్ధతి పరంగా రోజు ఏ ఏ ఉపచారాలతో పూజ్యాలు చేస్తే అప్పుడు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంటే అసలు నీ దగ్గర రావడానికే అంత చేస్తే కానీ నీ దగ్గర రాదు. ఊరికే ఏదో నువ్వు గాజులు ఇస్తే ఏదో శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే అట్లా వెళ్ళిపోయేటట్టయితే ఇంక అది అవును. కాదది. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఆడవాళ్ళలో చాలా మందికి సెంటిమెంట్ ఏముంటుందంటే, వాళ్ళు వేసుకున్న గాజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే, సిస్టర్కే కావచ్చు లేదంటే ఫ్రెండ్కే కావచ్చు, నాకు ఈ చీర మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలి, నీ దగ్గర ఉన్నాయి కదా ఇవ్వు అని అడిగిన సందర్భాల్లో, అమ్మో నా గాజులు నేను వాళ్ళకి ఇవ్వద్దు అనేటట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకటి నల్ల పూసల విషయంలో కూడా బ్లాక్ బీడ్స్ చైన్స్ ఉంటాయి, అవి ఇలాంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవి ఇవ్వకూడదంట. మరి అలా ఇవ్వకూడదు. అయితే వాయనాల్లో ఎందుకు ఇస్తున్నాం గాజులు? అంటే అది వాయనం పర్పస్ లో ఇస్తున్నాము, ఇది మాత్రం నా సొంతవి వాళ్ళకి సరదాగా ఇవ్వచ్చమ్మా, అదేం తప్పు కాదు. అలా ఇచ్చినంత మాత్రం లక్ష్మి ఏం పోదు. అంత ఈజీగా లక్ష్మి పోయేది వచ్చేది కాదు. నా దృష్టిలో ఏంటంటే అంత ఈజీగా పోదంటున్నా నేను. అదంతా మన మిత్, అపోహ మాత్రమే అది. ఇట్లా ఇవ్వగానే అట్లా పోద్దని అని అనుకోవడం. అసలు అది అట్లా పోతే అది లక్ష్మీదేవి అవ్వదు ఫస్ట్. ఇప్పుడు గాజులు వేసుకోవడమే శుభప్రదం అని అనుకున్నాం, మంగళకరము. అయితే మట్టి గాజులే ముందు నుంచి కూడా మనకు ప్రసిద్ధి, మట్టి గాజులు వేసుకుంటే. కానీ ఇప్పుడు రకరకాల బ్యాంగిల్స్ వస్తున్నాయి, మెటల్ అని చెప్పి, పంచలోహాలు అని చెప్పి, అవన్నీ వాడొచ్చు అంటారా? మట్టి గాజులు ఎందుకు వేసుకోవాలంటే మట్టి కుజుడికి కారకుడు. కుజుడు మట్టి, వేరేవన్నీ కుజ సంబంధించినవి కాదు. కుజుడికి సంబంధించిన మెటల్తో తయారు చేసింది మీకు దారిద్ర్యాన్ని తొలగించడానికి ఎక్కువ బలం ఉంటుంది, ధైర్యాన్ని ఇవ్వడానికి ఎక్కువ బలం ఉంటుంది. ఓకే, అందుకని మట్టి గాజులు వాడమని చెప్తారు సింపుల్ గా. మీకు మామూలుగా కింద పట్టీలు కూడా వేసుకోమంటారు. ఎందుకుమంటారంటే వీళ్ళకి ఈ లేడీస్కి వచ్చేటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతుందో అది పర్ఫెక్ట్ గా సాగుతుందమ్మా. మట్టి అది మన పట్టీలు కానివ్వండి, లేకపోతే మెట్టెలు కానివ్వండి, ఇవన్నీ కూడా దానికోసమే చెప్పారు యాక్చువల్ మన దాంట్లో. ఇప్పుడు మామూలుగా మొలతాడు కట్టుకుంటారు పురుషుడు, హెర్నియా ఇష్యూస్ రాకుండా ఉంటాయి యాక్చువల్గా. ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. సంతోషం, నిజంగా చాలా అపోహలన్నీ కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.